హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్స్తోని ఒక స్టార్టర్ చూపించబోతున్నానండి. ముందుగా 7 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని మనం ఇలా సన్నగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈచ్ ఎగ్లో మనకి అరౌండ్ 4 స్లైసెస్ వరకు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా మనం ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి. అలాగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. బ్యాటర్ కోసం ఒక బౌల్లో అరౌండ్ 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేయాలండి. అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేశాక మనం అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ మైదా ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మనం లంప్స్ లేకుండా ఇలా బీట్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఇలా బీట్ చేస్తూ ఉండాలి. ఇలా బీట్ చేశాక చూడండి, బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అలాగే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి విస్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో బజ్జీ పిండిలా ఉండాలండి. సో మనం బ్యాటర్ ప్రిపేర్ అయింది కదండి. మనం స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, బాయిల్డ్ ఎగ్ స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసి ఇలా సలసల కాగే నూనెలో వేసి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మరి థిక్గా కోటింగ్ కాకుండా ఇలా లైట్గా డిప్ చేసి మనం మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందు ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఒక వైపు అంతా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంకో వైపు ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అనుకొని మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నింటినీ. చూడండి, ఈవెన్గా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం ఎగ్ మంచూరియన్స్ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఈవెన్గా ప్రాపర్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిగతా ఎగ్ స్లైసెస్ కూడా అలాగే బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను అరౌండ్ 7 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఈ 7 బాయిల్డ్ ఎగ్స్తో మనకి 4 మెంబర్స్కి సరిపడా ఎగ్ మంచూరియన్స్ మనకి ప్రిపేర్ అవుతాయండి. చూడండి, నెక్స్ట్ కూడా మనకి మిగతా ఎగ్ స్లైసెస్ కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 గ్రీన్ చిల్లీస్ చాప్డ్ వేయాలండి. అలాగే చాప్డ్ గార్లిక్ కూడా వేయాలండి, వెల్లుల్లి కూడా వేసేయాలి. ఇలా వెల్లుల్లి వేసాక చాప్డ్ మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసేయాలండి. ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకొని ఇలా మరి మనకి బాగా ఫ్రై అవ్వనివ్వద్దండి. ఇలా క్రంచీగా ఫ్రై చేసుకొని అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 3 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ వేయాలండి. ఇలా సాసెస్ వేసాక ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి. ఇలా సాల్ట్ వేసాక 1 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ అండి, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేయాలండి. తర్వాత అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ డార్క్ సోయా సాస్ కూడా వేయాలండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఈ మాత్రం సాసెస్ అన్నీ వేయాలి కదా. సో నెక్స్ట్ అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోయాలండి, ఎక్కువగా పోయొద్దు. ఇలా 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసాక ఇలా మనం కుక్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఇలా అంతా ఆ సాసెస్ అంతా మనకి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా ఇలా ఫ్రై అయ్యాక మనం ఆ ఎగ్ మంచూరియన్ ఉన్నాయి కదండి, అవన్నీ అందులోకి ఆ సాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం అన్నీ ఎగ్ మంచూరియన్స్ని ఇలా చక్కగా ఆ సాసెస్ అంతా మన ఈచ్ ఎగ్ మంచూరియన్కి బైండ్ అయ్యేలాగా చక్కగా ఇలా అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. చూడండి, ఇలా అడుగు నుండి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా 5 మినిట్స్ వరకు మనం. ఆ తర్వాత చూడండి, చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్, ఉల్లాకు వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ యూనిక్ స్టార్టర్ ఎగ్ మంచూరియన్స్ మనకి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మంచూరియన్స్ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. చాలా సింపుల్ రెసిపీ అండి.
అన్నీ ఇంట్లోనే ఉండే అవైలబుల్ థింగ్స్తో మనం చాలా యూనిక్ అండ్ బెస్ట్ స్టార్టర్ అండి ఇది. చేసి పెట్టచ్చండి పిల్లలకు. పిల్లలకు కాకుండా పెద్దలకు కూడా ఇలా కిడ్డీ పార్టీస్ కూడా మనం ఇలా డిఫరెంట్గా మనం స్నాక్స్ చేసుకొని వెళ్తే స్టార్టర్ చాలా బాగుంటుందండి. అంతే అండి, మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియన్స్ మనకి ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ అండ్ హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తానండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టెంప్టింగ్గా ఉన్నాయి కదండి. నేనైతే టేస్ట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. సో నేను టేస్ట్ చేసేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉందండి. రెస్టారెంట్ స్టైల్లానే చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కీప్ వాచింగ్.